అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఘోర విషాదం. 5 చిన్నారులతో సహా 7 కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీ సహా తమిళనాడు, కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. తిరువణమలైలోని భారీగా కొండ చర్యలు విడిపడ్డాయి. ఈ ఘటనలో 7 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 5 మంది చిన్నపిల్లలు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రాష్ట్ర జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. తిరువణమలైలోని అన్నమలయార్ హిల్ ప్రాంతంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. అరుణాచలం ఆలయానికి సమీపంలో ఉన్నది ఈ కొండ ప్రాంతం. కొండ ప్రాంతంకు ఆనుకొని పలు నివాసాలు వెలిశాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల దాటికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఓ పెద్ద రాయి ఆయన నివాసంపై పడింది. ఈ ఘటనలో 5 మంది చిన్నపిల్లలతో సహా 7 దుర్మరణం పాలయ్యారు. పలు నివాసాలు బురదల మట్టిలోని కూరుకుపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. జేసీబీ కొక్రేన్ల సహాయంతో కొండ చర్యలను తొలగించి పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఈ ఘటన పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. మృతులకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.